అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మధ్య వాగ్వాదం జరిగింది. అమరావతి కోసం ఇప్పుడున్న 33,000 ఎకరాలు కాకుండా మరో 40,000 ఎకరాలు సేకరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోవాల్సిందేనని పవన్ ఓపెన్గానే క్యాబినెట్లో డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో కూటమి సర్కార్ని కూల్చేసిన ఆశ్చర్యం లేదని చంద్రబాబును వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నము ఫలించలేదు. తన మాటగా ఉన్నది ఉన్నట్లు చెప్పేసి తక్షణమే భూసేకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మరోసారి వార్నింగ్ ఇచ్చి క్యాబినెట్లోంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు పవన్ వెళ్లిపోయిన తర్వాత ఆయన మాటని నొక్కి వక్కాణించారు మిగిలిన ఇద్దరు జనసేన మంత్రులు. అమరావతి కోసం సేకరించిన 33,000 ఎకరాలు కాకుండా మరో 40,000 ఎకరాలు సేకరించాలని, అందుకు రైతుల్ని మానసికంగా సిద్ధం చేయాలని చంద్రబాబు, మంత్రి నారాయణ వేసిన ప్లాన్ ఆదిలోనే దెబ్బతిన్నది. దీనిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఏ అమరావతి రైతులైతే టీడీపీ కోసం రోడ్డెక్కి పోరాడారో అదే రైతులు ఇప్పుడు బాబుని తిడుతున్నారు. అసలు 33,000 ఎకరాలు ఇప్పటి వరకు వినియోగించలేదు, నిర్మాణాలు చేపట్టలేదు, రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఇస్తామన్న ఇళ్ల స్థలాలు, కమర్షియల్ ల్యాండ్ ఇవ్వలేదు. అసలు ఇవేమీ చేయకుండా మళ్ళీ అదనంగా 40,000 ఎకరాలు సేకరించాలనేటువంటి క్రూరమైన ఆలోచన చంద్రబాబుకు ఎలా వచ్చిందంటూ నిలదీస్తున్నారు రైతులు. ముఖ్యమంత్రి ఆలోచనని గుడ్డిగా అమలు చేసే నారాయణ జనంలోకి వెళ్లి చీవాట్లు కూడా తిన్నారు. మంత్రివర్గంలో కూడా లోకేష్ మినహా మిగిలిన వాళ్ళు ఎవరికీ ఈ ప్రతిపాదన నచ్చినట్లు లేదు. చేసిన తప్పుని చంద్రబాబు మళ్లీ చేస్తున్నారని ఈసారి 40,000 ఎకరాల సేకరణతో 2029 ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయమని కొందరు మంత్రులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అసలు ఉన్న భూమిని యూజ్ చేసుకోకుండా ఇలా 40,000 ఎకరాలు సేకరిస్తే జనంలో లేనిపోని అనుమానాలు రేకెత్తించడమే అవుతుందని, ఇది అసలుకే మోసం చేస్తుందని మంత్రులే చెప్పుకుంటున్నారు. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రధాని కూడా 40,000 ఎకరాల భూమి ఇంకా సేకరిస్తే అది పెద్ద పొరపాటే అవుతుందని, నిర్మోహమాటంగా చంద్రబాబుకి ఈ విషయం చెప్పమని, ఆ ప్రతిపాదన నిలిపేయమని పవన్కి సూచించినట్లు సమాచారం. అందుకే క్యాబినెట్లో పవన్ నిర్మోహమాటంగా చంద్రబాబుతో ఇదే విషయాన్ని చెప్పేశారు. కొరివితో తలగొక్కొద్దని హెచ్చరించారు. ఉన్న 33,700 ఎకరాలు వినియోగించకుండా మళ్ళీ 40,000 ఎకరాలు భూమి సేకరిస్తే ఖచ్చితంగా వైసీపీ చేసిన ఆరోపణలకు ఊతమిచ్చినట్లు అవుతుందని, ఇటువంటి ప్రతిపాదన వద్దని బాబుకు ముఖం మీదే చెప్పేశాడు పవన్కి నచ్చజెప్పడానికి చంద్రబాబు కొద్దిసేపు ప్రయత్నించారు. ఈ వాదన పొడిగిస్తే చంద్రబాబు ఏదో రకంగా తనను ఒప్పిస్తారని భావించి పవన్ క్యాబినెట్ మీటింగ్ నుంచి లేచి వచ్చేశారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరిపోయారు. అయితే జనసేన PR టీం మీడియాకి మరో రకంగా లీక్ ఇచ్చింది. పవన్ తల్లి అంజనమ్మ అనారోగ్యంతో ఉన్నారని, ఆవిడను చూడటానికి పవన్ బయలుదేరారని మీడియాలో వార్త వచ్చేసింది. కానీ అంజనమ్మ ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారని ఆ తర్వాత తెలిసింది. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే క్యాబినెట్లో ఇద్దరి మధ్య జరిగిన వాదన వ్యవహారం బయటకు వచ్చింది. మొత్తం మీద ఈ 40,000 ఎకరాల సేకరణ పవన్కి, ప్రధాని మోదీకి ఇష్టం లేదనే విషయాన్ని చంద్రబాబు ఆలస్యంగా గుర్తించారు. అంతేకాదు ప్రజలు బహిరంగంగానే తిట్టుకుంటున్నారని, ఇది ఏదో ఒక రోజు ప్రభుత్వ పతనానికి దారి తీయవచ్చు అని గ్రహించారు. వెంటనే మంత్రి నారాయణతో చర్చించి 40,000 ఎకరాల సేకరణపై ఓ కమిటీ వేశారు. కమిటీ వేశారు అంటే అక్కడితో ఆ వ్యవహారాన్ని మురగబెట్టినట్లే. అంతేకాకుండా ఎల్లో మీడియా ఛానల్స్ ద్వారా 40,000 ఎకరాల భూమి అదనంగా సేకరణను నిలిపివేస్తున్నట్లు ఆఫ్ ద రికార్డ్ స్టోరీలు రాయించారు. మొత్తం మీద పవన్ వార్నింగ్ పనిచేసింది. రాజధాని కోసం అదనంగా 40,000 ఎకరాల భూమి సేకరించాలని, తద్వారా రకరకాల ప్రయోజనాలు పొందాలని చంద్రబాబు, లోకేష్ వేసుకున్న ప్రణాళిక తాత్కాలికంగా నిలిచిపోయింది.